హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్టార్ బిస్కెట్స్ చూపిస్తున్నానండి. స్టార్ బిస్కెట్స్ కోసం మనం మొదటగా మైదా తీసుకోవాలండి. ఈ మైదా పిండిని జల్ ఒక జల్లెడ తీసుకొని ఫస్ట్ పిండిని మంచిగా జల్లించుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని మంచిగా జల్లించుకోండి. ఎందుకంటే మైదా పిండిలో కొంచెం కొంచెం ఉండలు ఇట్లా ఏదైనా ఉంటే మనకి తెలిసిపోతుందండి. పిండి జల్లించుకుంటే స్టార్ బిస్కెట్స్ మంచిగా వస్తాయండి. ఇదిగోండి చూపిస్తున్నా చూడండి. జల్లించుకున్న పిండి ఏమో సాఫ్ట్గా ఉంది. ఇంతకుముందు చూపించాను కదా, జల్లించుకున్న పిండి కొంచెం గరుకులు గరుకులుగా ఉంటుందండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. స్టార్ బిస్కెట్స్ అంటున్నా కానీ ఈ స్టార్స్ మనం ఎలా చేసుకోవాలంటే దీనికోసం స్టార్స్ అనేవి మార్కెట్లో విడిగా దొరుకుతాయండి. ఇవే అండి మాల్స్. ఈ మాల్స్తోని మనం స్టార్ బిస్కెట్ చేసుకోగలుగుతామండి. ఈ మాల్స్ స్మాల్ మాల్ ఇట్లా స్టార్స్ చిన్నవి పెద్ద 2 రకాలు ఉంటాయండి. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. మూన్, ట్రయాంగిల్, రెక్టాంగులర్. నేనైతే ఇప్పుడు మీకు ఈ స్టార్తోనే స్టార్ బిస్కెట్స్ చేసి చూపిస్తున్నానండి. ఇగోండి ఇవి మూన్, ట్రయాంగిల్. ఇవి పిల్లలకి చదువుకోవడానికి యూజ్ వస్తాయి, షేప్స్ నేర్పించడానికి అండ్ మన కుకింగ్కి కూడా యూజ్ వస్తాయండి. దీనికోసం ఇప్పుడు మైదా పిండిలో కొంచెం మనం ఒక 1 కప్ రవ్వ తీసుకోవాలండి. బొంబాయి రవ్వ ఉంటాయి చూడండి. ఆ బొంబాయి రవ్వ తీసుకోవడం వల్ల మనకి స్టార్ బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇగోండి బొంబాయి రవ్వ. తర్వాత మనకి ఇలాచీ అవసరం ఉంటుందండి. కొన్ని ఇలాచీలు తీసుకోవాలా. బొంబాయి రవ్వ, ఇలాచీ, దానికి సరిపడిన షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకోవచ్చు, మన పిల్లల చాయిస్ని బట్టి. షుగర్ ఫస్ట్ ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి. షుగరు, ఇలాచీ అంతా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ఇప్పుడు మైదా పిండి జల్లించుకున్నాం కదండి, అదంతా ఒక పెద్ద బౌల్లో వేసి రవ్వ, షుగరు అన్నీ వేసి కలుపుకోవాలండి. మనకి ఇంట్లో వెన్న అంటే కొంచెం వెన్న వేసుకోవాలా. వాటర్ పోసి తడపద్దండి, కొన్ని పాలు పోయాలి. ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేసినాం కాబట్టి ఆల్రెడీ పిండి తొందరగా మెత్తగా అయిపోతుంది. ఇగో ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలా. ఇప్పుడు మన మౌల్స్ ఉన్నాయి కదండి, స్టార్, ఈ విధంగా చపాతీలా చేసుకున్న తర్వాత వాటి మీద ఒత్తుకోవాలండి. ఇట్లా మనం బిగ్ స్టార్ అన్న బిగ్ స్టార్, స్మాల్ స్టార్ అంటే స్మాల్ స్టార్, మన పిల్లలకి ఇష్టం ఉన్నట్టు మనం చేసుకోవచ్చు. మళ్ళీ కొన్ని చపాతీలాగా మరీ మందంగా చేసుకోకూడదండి, కొంచెం మంచిగానే ఉండాలండి. ఇగోండి ఇలా ఒత్తుకొని దీంట్లో పక్కకు పెట్టుకున్నామండి. ప్లీజ్ అండి, ఫస్ట్ సారి నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. అప్పటికి మనం గ్యాస్ మీద ఆయిల్ వేడి చేసి పెట్టేసుకోవాలా. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నా అండి. పిల్లలకైతే ఇవి స్నాక్స్ లాగా ఈవినింగ్ పూట చాలా బాగుంటాయండి. బయట బిస్కెట్ల కంటే ఈ బిస్కెట్లు తినుడు బెటర్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్టార్స్, మూను. ఇప్పుడు స్టార్ చూపించినా కానీ ఇంకోసారి ఎప్పుడైనా మూన్ చూపిస్తానండి. మూన్ బిస్కెట్స్ కూడా ఈ విధంగానండి, సేమ్ ప్రాసెస్. ఆయిల్ హీట్ అయింది కావచ్చు. ఇగోండి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట చిన్నగా పెట్టాలండి, స్లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో షుగర్ వేసాం కదండి, తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయినా మనం తీయకూడదు, ఇలా చేసుకోవాలి. ఇవన్నీ మనకు కలర్స్ వస్తున్నాయి చూడండి. కొంచెం ఇంకా ఎక్కువ కలర్ రావాలండి, షుగర్ వేసాం కదా. కలుపుతూ ఉండాలండి, మంట మాత్రం చిన్నగా పెట్టాలండి. మనం పెద్ద పెట్టామనుకోండి మాడిపోతాయి తొందరగా, ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకుంటా ఇవి చేస్తున్నా అండి. ఇగోండి మాకు కర్రీస్ చూస్తారా, మిల్ మేకర్, టమాటా. నెక్స్ట్ ఇగోండి కొన్ని ఇవి అయినాయి చూడండి, మన స్టార్ బిస్కెట్స్. తర్వాత సొరకాయ ఫ్రై. మా లంచ్ అండి ఈరోజు. లంచ్ పిల్లలకి హాఫ్ డే ఇప్పుడు వచ్చేవారికి ఇవి రెడీగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదండి. స్టార్ ఓకే అండి. అప్పటికి మనవి కూడా కలర్ చూసారా, ఇట్లా చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. రెడీ అండి మన స్టార్ బిస్కెట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.